నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. ముఖ్యంగా ఈరోజు పీపుల్స్ డైరీలో వచ్చినటువంటి వార్తా కథనాలను ఒకసారి మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలను కొంచెం మెయిన్ ఉంటే కూడా వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు మంగళవారం 9వ తారీఖు జూన్ మనకు బ్యానర్ ఐటమ్ వచ్చేసి రబీలో చారిత్రాత్మక మైలురాయి, వరి సాగు కొనుగోలులో తెలంగాణ రికార్డు సాధించింది, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో రాష్ట్రం ఉంది, ప్రభుత్వ విధానాలే కారణమంటున్నారు నిపుణులైనటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2025-26 యాసంగి సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణంలో ధాన్యం కొనుగోలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రణాళిక శాఖ నివేదిక స్పష్టం చేసింది. సాధారణంగా నీటి కొరత కారణంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో వానాకాలం ఖరీఫ్తో పోలిస్తే యాసంగిలో వరి సాగు చాలా తక్కువగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగినట్లు కూడా నివేదిక వెల్లడైందని కూడా మనం వార్తను చూడొచ్చు. ఇక విస్తీర్ణంలో సగానికి పైగా వాటా కేవలం తెలంగాణదే కావడం విశేషం. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో 30.76 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 17.29 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. అంటే తెలంగాణలో బాగా విస్తీర్ణం అనేది కూడా వరి సాగు విస్తీర్ణం కూడా మనం ఎక్కువైందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వరి ధాన్యం ఏదైతే బోనస్ ఉందో 500 రూపాయలు ఒక క్వింటాలకు వచ్చేసి కూడా దాన్ని కూడా ప్రభుత్వం అయితే సమిష్టిగానే దాన్ని ప్రజలందరికీ రైతులందరికీ కూడా అందేలా చేస్తుందని కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఆల్రెడీ మనం నిన్న ఒక వార్త వేయడం జరిగింది ఎంఈఓకు సంబంధించి. మామూలుగా ఎంఈఓ అంతా కూడా కొంతమంది చేతి వాటాలకు అలవాటు పడి ఏవైతే పర్మిషన్లు లేని పాఠశాలలకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఆ యొక్క పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజుకుంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి మనం కూడా డిఓకు ఖాళీ చెప్పడం జరిగింది. డిఓ ఏం చేసినంటే తప్పకుండా వాటిపైన నిఘా పెట్టాము. ఎవరైతే పర్మిషన్ లేని పాఠశాలను కూడా తప్పనిసరిగా రద్దు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఇందులోనైతే రావడం జరిగింది. అదేవిధంగా అసలైన కంటెంట్ వచ్చేసి దారి తప్పుతున్న డ్రైవింగ్ స్కూల్. వరంగల్ నగరంలో డ్రైవింగ్ సర్టిఫికేట్ల దందా, హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్కు సర్టిఫికేట్ తప్పనిసరి. ఆర్టీఏ కార్యాలయాల్లో చూసి చూడనట్టు వివరిస్తున్న అధికారులు, భారీ వాహనం టెస్ట్ డ్రైవ్ లేకుండా లైసెన్సుల కేటాయింపు. హసన్పర్తి ఎర్రగట్టు గుట్ట వద్ద ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకం సర్టిఫికేట్ పేరుతో దోచుకు తింటున్న యాజమాన్యం. సరిపడా గ్రౌండ్ లేకున్నా నిర్వహణకు అనుమతులు, రిజిస్టర్లు కేవలం సంతకాలతో హాజరు, సర్టిఫికేట్ల కేటాయింపు. నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు. అయితే ఏదైతే మనము డ్రైవింగ్ ఈ మధ్య కాలంలో ఏదైతే ఆర్టీఏ శాఖ అధికారులైనా ఎవరైనా కూడా డ్రైవింగ్ స్కూల్ అంటే అర్థం పాటు వాళ్ళతో టైప్ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ అక్కడ పోయి సరే ఎంతో కొంత ముట్ట చెప్పి, అది కామన్గా అందరికీ తెలిసిన విషయమే, ముట్ట చెప్పి వాళ్ళ యొక్క పనులు సాఫీగా ఎంతో కొంత 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు వాళ్ళు మిగుల్చుకుంటారు. అయితే ఇలాంటి నిబంధనలు పాటించకుండా డైరెక్ట్ పోతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పైసలతో పని నడుస్తుంది అని దానిపైన కూడా పీపుల్స్ డైరీ అనేది కూడా నిఘా పెట్టింది. ఎందుకంటే వట్టిగా నిబంధనలు తుంగలో తొక్కితే మరి ఏమున్నట్టు, అటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందులో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలి కదా. ఇన్ని సంవత్సరాల వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా తప్పకుండా 2 వీలర్ అయితే 2 వీలర్ నడపాలి, లేకపోతే 4 వీలర్ అయితే 4 వీలర్, సంథింగ్ 8 షేప్లా లేకపోతే టీ షేప్లా అవన్నీ ఉంటాయి కదా. మన దాని ప్రకారం వీళ్ళు నేర్పించిన తర్వాత సరే వీళ్ళు నేర్పిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారా, లేకపోతే వీళ్ళే డబ్బులు దాదాపు 2+4 దాదాపు 5000 రూపాయలు, 4500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నాట్ ఓన్లీ హన్మకొండ, వరంగల్, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ డ్రైవింగ్ లైసెన్సుల కుంభకోణం అయితే అంతా ఇంత కాదు. రోజుకు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం, ఇది దానికి ముందున్నటువంటి ఎవరైతే బ్రోకర్లు అంటాం లేకపోతే మధ్యవర్తులు అంటాం వాళ్ళంతా కూడా పైసలు దండుకుంటారు. ఇలాంటిదే కూడా డ్రైవింగ్ స్కూల్ విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. డ్రైవింగ్ స్కూల్ విషయంలో కూడా ఏదో నేర్పిస్తున్నాం, కార్ నేర్పిస్తున్నాం, ఇది నేర్పిస్తున్నామని ఒక రోజుకు 6 కిలోమీటర్లు తీసుకొని దాదాపు ఎంత ఐ థింక్ 10 రోజులు ఏమంతా తిప్పుతారు. 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ తిప్పి 5-6 వేలు తీసుకుంటారు. అందులో లైసెన్స్ ఇప్పిద్దామని చెప్తున్నారు. అక్కడ మామూలుగా వీళ్ళకి 2000 మిగిలినా, అక్కడ 2000 మిగిలినా లాస్ట్కు 2000 రూపాయలు అటో ఇటో వీళ్ళకి మిగులుతారు డ్రైవింగ్ స్కూళ్ళకు. దాని అంతా పోయినా కూడా
ఎంతో కొంతనైతే పక్కనైతే వాళ్ళకు 2,000 నుంచి వెళ్ళి 3-4,000 వరకు అయితే వాళ్ళ జేబులో డబ్బులు వేసుకుంటారు. ఇదంతా దందా ఇప్పటికీ కూడా ఎక్కువ నడుస్తుందని కూడా చెప్పక తప్ప దాని గురించి కూడా ఉంది. ఇంకా కూడా ఆర్టీఏ కార్యాలయం కూడా ఆగని లైసెన్స్ దందా. అది ఇప్పుడే కాదు, మనం ఇక ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్నతనం నుంచి కూడా డబ్బులు లేని ఆర్టీఏ కార్యాలయంలో పని జరగదు. డ్రైవింగ్ లైసెన్స్ అని ఈ స్కూల్లో కూడా ఇటువంటి స్కూల్ ఎన్ని ఉన్నాయో మరి హన్మకొండ జిల్లా ప్రాంతంలో, హన్మకొండ, వరంగల్ అంటే వరంగల్ ట్రై సిటీస్ కూడా చాలామంది ఇలాంటి డ్రైవింగ్ స్కూల్ పెట్టుకొని ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ల దందా నడిపిస్తున్నారు. అదేదో మామూలుగా ఇప్పుడు ఓలా, ఊబర్ ఇటువంటి వాటిలలో కూడా మామూలుగా దాని ఏమంటారు లైసెన్స్ లేని వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఏదో ఉటావుటిన కావాలి తీసుకోవాలి అనేటువంటి దానిపైన కూడా వాళ్ళు నిఘా పెట్టిన సందర్భంగా దాన్నే ఈ ప్రజల ఆసరాలే దాన్ని ఒక బేస్ చేసుకొని దండుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి దారి తప్పుతున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ అనేది కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఆర్టీఏ శాఖ ముఖ్యంగా వరంగల్ ఆర్టీఏ ఎవరైతే రోడ్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారి నిఘా పెట్టండి. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వాటిపైన కూడా చర్యలు తీసుకుని అవసరం కొట్టే వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ప్రొఫార్మ్ ఉంటే కూడా వాళ్ళు రద్దు చేసే ప్రయత్నం చేయండి. ఒక నియమ నిబంధనలు రవాణా శాఖకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్న డ్రైవింగ్ స్కూళ్ళకి ప్రోత్సహించండి. తప్పకుండా ఏదైతే మీ ఆర్టీఓ కార్యాలయంలో నిజంగా ఈ డ్రైవింగ్ స్కూల్ పక్కన పెడితే ఆర్టీఓ కార్యాలయంలో కూడా చాలా మటుకు ఈ దందానే నడుస్తుంది. తప్పకుండా నిజంగా చెప్పాలంటే ఒక 2+4 మనం ఎంత లేదన్నా కూడా డబ్బులు మనం వెచ్చించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న పరిస్థితి. ఇది హెవీ మోటార్ వెహికల్ అయినా లేకపోతే 4 వీల్ లేకపోతే లారీలు ఇవి హెవీ మోటార్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్లో కూడా ఇంకా 10,000 20,000 వరకు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన రవాణా శాఖ అధికారులు నిఘా పెడితే ఇలాంటి దందా సాగకుండా ఉంటుంది. పేదవాళ్ళ పైసలు మనం కాపాడేటువంటి వాళ్ళం అవుతాం. వాళ్ళు ఒక్కసారిగా నెల రోజులు పనిచేస్తే వీళ్ళందరూ కూడా 1-2 రోజులలో జేబులు నింపుకుంటున్నారు. వాళ్ళు కష్టం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకు ప్రతిఫలం వస్తుంది. దీనిపైన కూడా వరంగల్ జిల్లా ప్రాంతంలో అయితే సరే, వరంగల్, హన్మకొండ ఎవరైనా ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన నిఘా పెట్టండి. ఇప్పుడైతే డ్రైవింగ్ స్కూల్ విషయంలో కూడా మీరు నిఘా పెట్టి ఆ డ్రైవింగ్ స్కూల్ మీద మీరు ఒకసారి సెర్చ్ చేయండి. మీరు బరాబరి చేస్తున్నారా లేదా, నిజంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారా, లేకపోతే డబ్బులు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళపై నిఘా పెట్టాలని కూడా మేమైతే కోరుచాను. సో థ్యాంక్ యూ సో మచ్.